మనం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో కనిపించిన భారత్ బంద్ ప్రభావం. భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మాల మహానాడు నేతలు. ఇసుక దోపిడీ ఇదిగో. కురబలకోట మండలం కంటే వారిపల్లెలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వైసీపీ సర్పంచ్. ఇదేమని ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లపై రుబాబు నేత. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని శ్రీనివాస మంగాపురం నుండి మెట్ల మార్గం గుండా పొర్లు దండాలతో తిరుమలకు తరలి వెళ్లిన మెగా అభిమాని ఈశ్వర్ రాయల్. డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న డాక్టర్ యమల సుదర్శన్ ఆధ్వర్యంలో భారత బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చారని ఇది చెల్లదని అన్నారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ పార్లమెంట్ 13 మెజార్టీతో ఆమోదం తెలిపితే దాన్ని కోర్టు అంగీకరించి తర్వాత వర్గీకరణ చేయడం. అయితే మోడీ ప్రభుత్వంలో ధర్మాసనము 7 మంది జడ్జిలతో రాజ్యాంగానికి విరుద్ధంగా జడ్జిమెంట్ ఇచ్చారు. దీనివల్ల భారతదేశంలో వెనుకబడిన తరగతులకు చిచ్చు పెట్టినట్లయింది. మాలలు 80% మంది బీదరికంలో ఉన్నారు. ఇది గుర్తించని ప్రభుత్వము ఈ వర్గీకరణకి ప్రోత్సహించింది. అయ్యా సర్వోన్నత న్యాయమూర్తులారా, మీరు గమనించండి. రాజకీయాలు 5 సంవత్సరాలు ఉంటాయి, పోతాయి. మీరు ఇచ్చే తీర్పు 100 సంవత్సరాలు నిలబడిపోతాయి. మీరు రాసే ప్రతి అక్షరము సామాన్య ప్రజలు తలరాతులు మారుతాయి. రాబోయే తరాలకి దళితుల రాతులు మారిపోతాయి. అందుకే మాలల్లారా మేలుకోండి. ఇకనైనా ఐక్యంగా ఉండి మన కార్యక్రమాలు జయప్రదం చేసుకోవాలని. ఇదే విధంగా వర్గీకరణ పెడితే క్రిమి లేయర్ వల్ల మన జాతి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందని అన్నారు. మదనపల్లి పట్టణంలో గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్లో షాపులన్నీ మూసివేసి బస్సులు నిలిపివేసి పోలీసులు వారు వచ్చిన బస్సులను క్రమబద్ధీకరించాలి. ఈ కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ యమల, జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్, జిల్లా అధికార ప్రతినిధి మోహన్, డివిజన్ అధ్యక్షులు లక్ష్మీపతి, జిల్లా నాయకులు మోహన, గ్యాస్ చంద్ర, రమణ, రామచంద్ర, కృష్ణప్ప, నల్లల నాయకులు రామచంద్ర, అప్పల, తిప్పయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లాగే రామదాస్ అత్వాలే కానీ, లేకపోతే పాశ్వాన్ చిరాగ్ కానీ, అట్లాగే హర్షద్ కుమార్ కానీ, బహన్ మాయావతి కానీ ఈ తీర్పు పైన నిరసన చేస్తున్నాం. అట్లాగే మాల మహానాడు తీర్పు వ్యతిరేకంగా 9 మంది జడ్జెస్తో ఇంప్లీడ్ అవ్వడానికి మేము ఆ కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగంలో స్పష్టంగా షెడ్యూల్ కాస్ట్గా పెట్టారు. షెడ్యూల్ కాస్ట్ అంటే దీన్ని విడిదీరండి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఓట్ల రాజకీయం కోసం ఈరోజు విభజించు పాలించే మనువాద విధానాల కోసం మొత్తంగా కూడా దీన్ని మార్చిపెట్టావు. అంటే దీన్ని అంటున్నాం. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు చేసిన దానికి అనుభవించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు జిల్లాల వారిగా చేస్తున్నట్టు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎట్లా చేస్తావు? నిన్న మొన్న జరిగింది ఇక్కడ అంగళ్ళలో నీ పైన దాడి జరిగితే ఆ రోజు మాలల్ని వెంటున్నారు. అట్లాగే పొంగనూరులో దాడి జరిగితే మాలల్ని వెంటున్నారు. దెబ్బలు తిన్నారు, కేసులో పడ్డారు, పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నారు, ఊళ్ళో వేసి వెళ్ళిపోయినారు. నువ్వు తల్లి పాలు తాగి తల్లి రూమ్ అన్నట్లు మాల లేక మద్దతు తీసుకొని మాలలు కేసులో ఇరికిస్తే మాలలు బాధలు పడితే నీకోసం పడితే ఇవాళ మాల వ్యతిరేకమైన తీర్పు నువ్వు ఎట్లా స్వాగతిస్తావు? నేను జిల్లాల వారికి అంటే కులగణన చేసావా? కులగణన చేయలేదు. సెన్సస్ నీ దగ్గర లేదు. ఎప్పుడో 1919 సెన్సస్ లేదా 89 సెన్సస్ పెడితే దానికి ఈరోజు పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ పెరగాల. రిజర్వేషన్ పెంచడంలా, ప్రైవేట్లో రిజర్వేషన్ చేయడంలా ఇవన్నీ లోపపోయిస్తూ ప్రభుత్వం పెట్టుకొని ఇవాళ మాకు వ్యతిరేకంగా చర్య తీసుకుంటే మాల పంతం చంద్రబాబు అంటాం, మాల పంతం మోడీ అంతంగా మేము ఉద్యమిస్తాం. మాది ధర్మయుద్ధం. ఆల్రెడీ ధర్మయుద్ధాన్ని మేము ప్రకటించాం. ఆ ధర్మయుద్ధం విజయవంతమవుతుంది. అంతిమంగా న్యాయాన్ని, రాజ్యాంగాన్ని విజయవంతమైంది. జై భీమ్, జై మాల. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్. 150 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైన విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మీడియాకు వివరాలు వెల్లడించని ఆసుపత్రి సిబ్బంది. మీడియాను ఆసుపత్రి సిబ్బంది అనుమతించకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. మనకు వచ్చేసి ఇక్కడ 10 మంది పిల్లలు వచ్చినారు. వాళ్ళు అక్యూట్ జీ అంటారు, అదే గ్యాస్ట్రైటిస్, వాంతులు బేదులు అవుతున్నాయి. పేషెంట్స్ అంతా మనకు స్టేబుల్గానే ఉన్నారు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళని ఇక్కడ అపోలో తరఫున అడ్మిట్ చేపిస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో సపరేట్ వార్డు కూడా మెయింటైన్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే పేషెంట్స్ అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఒక 10 పీపుల్ ఉన్నారు.
మదనపల్లి నియోజకవర్గం కురుపులకోట మండలంలోని కంటేవారిపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వైసీపీ సర్పంచ్ ఇదేమిటి అని టీడీపీ వాళ్ళు అడిగితే మీరెవరో నాకు చెప్పడానికి ఇది నా ఇష్టం, నా చేతుల్లో అధికారులు ఉన్నారంటూ బుకాయింపు. మా ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటామని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వైసీపీ సర్పంచ్ ఉండి కూడా టీడీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టడం జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు పట్టించుకోకపోవడం బాధాకరం. పుంగనూరు పట్టణం బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 353వ ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అర్చన, పుష్పాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. మహామంగళహారతి అనంతరం శ్రీపాదరాజ మఠం మరియు శ్రీ హరిహర బ్రాహ్మణ యోజన సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల 353వ ఆరాధన సందర్భంగా 20వ తారీఖు అంటే నిన్న, ఈరోజు 21, రేపు 22వ తారీఖు శ్రీ గురురాఘవేంద్ర స్వాముల ఆరాధనా మహోత్సవము బ్రాహ్మణ వీధిలో శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి సన్నిధిలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర గురుస్వాములకి అతి వైభవంగా బ్రాహ్మణ యోజన సంఘం హరిహర బ్రాహ్మణ యోజన సంఘం తరఫున శ్రీ శ్రీపాద మఠముల మఠాధీశులైనటువంటి సార్వభౌముల అనుగ్రహం మరియు ఆదేశం మేరకు అత్యంత వైభవంగా జరిగింది. దీనిలో సద్భక్తులంతా పాల్గొని వాళ్ళ తన మన ధనముల సహాయంతో రాఘవేంద్ర గురు సార్వభౌముల సేవను విశేషంగా చేశారు. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల విశేషమైనటువంటి అనుగ్రహము సద్భక్తాదులకు అందరికీ కలగాలని. మదనపల్లిలో కనిపించని భారత్ బంద్. మదనపల్లిలో భారత్ బంద్ ఎక్కడా కనిపించలేదు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. కొన్ని సంఘాలు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. మదనపల్లెలో ఉదయం నుంచి బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు యథావిధిగా తిరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు యథావిధిగా తెరుచుకోవడంతో బంద్ ప్రభావం కనిపించలేదు. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే చిరంజీవి అభిమాని శ్రీనివాస్ మంగాపురం మెట్లు మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే మెగాస్టార్ చిరంజీవి అభిమాని బుధవారం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్లు మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు. ఈ నెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని నేడు తిరుమలకు పొర్లు దండాలు పెడుతూ వెళుతున్నామని తెలిపారు. చిరంజీవి, అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని భక్తుడు చెప్పాడు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీటీడీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ చైర్మన్ చీర్లా కిరణ్, బలిజసేన జిల్లా అధికార ప్రతినిధి గోపీనాథ్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తపసి మురళీరెడ్డి, నాయకులు రాజారాయల్, దండు లక్ష్మీపతి, నిరంజన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అదేవిధంగా కొణిదెల కుటుంబం
మొత్తం నాగబాబు సార్, నాగబాబు అన్నయ్య, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను. అన్నయ్యకి ముందస్తుగా 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదెల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏడాది ఈ అంగప్రదర్శనతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను. నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని. అదే ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు భద్రతపై కార్యక్రమంను నిర్వహించారు. మహిళల జీవితంలోని ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించడానికి రూపొందించబడిన ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత బిహేవియరల్ థెరపిస్ట్ డాక్టర్ టి అనుపమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యము మరియు భద్రత అనేవి 3 ప్రధాన అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని, ముఖ్యంగా మహిళలు వీటిని అనుసరించాలని ఆమె అన్నారు. వ్యక్తిగత ఆరోగ్యం యొక్క ప్రాధాన్యం, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం యొక్క ప్రాముఖ్యత గురించి అనుపమ విద్యార్థులతో చర్చించారు. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా జయించాలని, వాటికి కావాల్సిన టిప్స్ను విద్యార్థులకు తెలిపారు. ముఖ్యంగా మహిళలు మానసికంగా కుంగిపోయి ఆందోళన చెందుతున్నారు. చదువు, పని భారం, ఒత్తిడితో చిన్న చిన్న తప్పులు చేసి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. సుదీర్ఘంగా ఈ పనులను చేస్తూ సతమతం కావడంతో మహిళలు తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒత్తిడిని నివారించుకోవాలంటే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవాలని ఆమె అన్నారు. అయితే మీ సమస్యను మరింతగా పెంచే ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం కూడా ముఖ్యమని చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామనాథన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ కె చొక్కానాథన్ మరియు కోఆర్డినేటర్లు ఆర్ ధనలక్ష్మి మరియు డాక్టర్ కె హేమలత పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.